హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మంగనాంపల్లి అనే విలేజ్లో బండి కుంభాలని కవర్ చేయడానికి అయితే వచ్చాం ఆ ఫెస్టివల్ని. సో ఆ ఫెస్టివల్ కావాల్సిన ఎద్దులకు కావాల్సిన తడికలు చూడండి, పలకలు భయంకరంగా డిజైన్ చేశారు, చాలా ఖర్చు అయినట్టుంది. సో ఇంకా బండికి గట్టబోయే ఎద్దులు ఇవే అనమాట. సో ఎద్దులు కూడా చాలా హైట్ ఉన్నాయి. ఎద్దులు ఎవరో తెలిస్తే కమెంట్ చేసేయండి. సో ఈ పండగ పూర్తి డీటెయిల్స్, పర్పస్ ఏంది, అసలు ఎందుకు తరతరాలుగా చేసుకుంటున్నారు అనే అంశం పైన సో నేను వాళ్ళ ఊరి పెద్దల ద్వారా రెండు విషయాలు కూడా తెలుసుకున్నాను. మీరు వీడియో లాస్ట్ వరకు కానీ చూసారంటే సో పండగ గురించి మరింత అవగాహన అయితే వస్తుంది. మీలో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. సో నాకు తెలిసినంతలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పూర్వం ఒక రాక్షసుడు జనాల్ని హింసిస్తూ ఉంటే సో ఇంటింటికి బండి కూడా అనేది ఒక ఎద్దుల బండిలో సేకరించి వేస్తే సో భీముడు అనే అతను వచ్చేసి మొత్తం తిని ఆ రాక్షసుని సంహరిస్తారు. సో ఇదనమాట బేసిక్గా. బట్ డీటెయిల్గా వాళ్ళైతే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎద్దుల్ని బాగా డెకరేట్ చేసుకొని వాటిని ఉండూరులో గుడి చుట్టూ తిప్పుకొని సో ఎద్దుల బండికి బాగా డెకరేట్ చేసి కట్టేస్తారనమాట. కట్టేసిన తర్వాత ఆ తడికలు కట్టేస్తారు. అక్కడి నుంచి పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి గైస్. వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. సో గైస్ చూడండి, ఎద్దు పైన తడికి పెట్టి కట్టిన తర్వాత రెండు ఎద్దులకి ఎంత అందం వచ్చిందో అసలు. సో పండగ మొత్తానికి ఈ తడికలు మేజర్ రోల్ ప్లే చేశాయి. చూడడానికి చాలా బాగుందనమాట. సో ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. సో చాలా బాగుంది. మొత్తానికి తడికలు అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. షార్ట్ తీగును. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనకు మంగనాంపల్లి విలేజ్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఎద్దుల్ని వేరే ఊరు నుంచి అయితే తెప్పించుకున్నారో సో వాళ్ళు ఎద్దులు ఇచ్చి కట్టి మొత్తం డెకరేట్ చేసినందుకు వాళ్ళ ఈ గ్రామస్తుల తరపు నుంచి వాళ్ళకి చిన్న సత్కారాలు అనమాట, సన్మానం చేశారు సో పూలతో. సో ఫైనల్ ఈ విధంగా ఉందన్నమాట. బండి అయితే రెడీగా ఉంది. సో దిష్టి తీసేసి ఇంకా స్టార్ట్ అయిపోతుంది పండగ అయితే. హలో గైస్, ఈరోజు మనం వచ్చేసి మంగనాంపల్లిలో బండి కుంభాల దగ్గరికి అయితే వచ్చాము. అసలు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు పర్పస్ ఏంది, సో ఎందుకు చేస్తున్నారు, ఎన్ని ఏళ్ళకి చేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ నా, మీ పేరునా? పరనాం రెడ్డి, మంగనాంపల్లి. అసలు బండి కుంభాలు అంటే ఏంది, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఇది చేస్తే ఊరికి ఏమైనా మంచి జరుగుతుందా ఏమని, సో పూర్తి డీటెయిల్స్ ఆడియన్స్ కి చెప్పండి. అప్పుడు భగవంతుడు అనేది పాండవులు దీంతో ఆ కాన్సెప్ట్ తో భగవంతుడు ఏ కృపతో ఇది చేశాడో ఆ కృపతో మేము కూడా అందరూ గ్రామంలో అందరూ చేసేదాని వల్ల మా గోవులు పశువులు లక్షణంగా మహాబలి బండి వల్ల బాగా జరుగుతున్నది. మేము గత 28 సంవత్సరాలుగా మహాభారతం చేస్తున్నాము. ప్రతిరోజు బలిబండి టైంలో మేము అంగరంగ వైభవంగా ఈ మహాబలి బండి మన గ్రామస్తులు అందరూ చేరి దీన్ని జయప్రదం చేస్తాము. మేము ఇది చేసేదాని వల్ల మా పశువులు కానీ ఏది కానీ మా ఊరు కానీ మంచి ఇదిలో ఉంది. ఆ బకాసురుడు దీనివల్ల ఆ ముందు దేవతల కాన్సెప్ట్ మేము ఖచ్చితంగా దాన్ని నడిపించుకుంటూ ఉన్నాం. ఓకే కదా. ఆ అన్న మాటల్లో ప్రతి సంవత్సరం మీ ఊరు నుంచి ఒక బండి కుంభాలు అనేది పోతాయని తెలుసుకున్నాము. అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు ఏంది మెయిన్ పర్పస్ ఏంది? ఏమి సర్పంచ్ అంటే పాండవులు అప్పుడు ఏకచక్రపుర అగ్రహారం చేరినారు. అగ్రహారంలో వచ్చి చేరినాక ఆ ఊరి ఎయ్యి కడప, ఆ ఎయ్యి కడప వాళ్ళు ఏం చేశారు, బకాసురుడు అడవిలో ఉండే గృహంలో ఉన్నాడు. వాడి దినుము వచ్చేది ఇంటింటికి దూరేది తినేసిపోతా ఉన్నాడు. ఓకే, బకాసురుడు రాక్షసుడు తినేసిపోతా ఉంటే ఊరంతా సభ చేరి
ఈ మాత్రం తింటే మాకు అల్లపలం అయిపోతుంది. 1000 గడప 1000 మంది, మేము ఇంటింటికి ఒక మనిషి, ఒక బండికూడు, తున్నపోతులు అన్నీ చేసి నీకు ఒప్పగిస్తాము, ఈ మాత్రం అల్లపలం చేయొద్దు అట్టని చెప్తే అప్పుడు ఈయన వీళ్ళంతా చేరుకొని ఆ మాత్రం కట్టడం ఇచ్చినారంట. ఇస్తే అప్పుడు ఏం చేసినారంటే వీళ్ళు పాండవులు పోయి ఏకశపుర అగ్రహారంలో చేరినారు. ఆ 1000 గడపలో పోయి చేరినారు. ఆ 1000 గడపలో చేరినప్పుడు ఏం చేసినారంటే ఈ కుంతీదేవి ఆడికి వచ్చింది, ఈయన ధర్మశీలుడికి వచ్చింది వంతు అంతా తిరుక్కొని ధర్మశీలుడికి వచ్చింది. వాళ్ళు ఏం చేసి ఒక కొడుకు కుమార్తె ఏం చేసేది, ఈ మాత్రం మనకు వచ్చేసింది, ఇవి మనం ఎవరు పోయేది, బిడ్డ పోయేదా, కొడుకు పోయేదా, అబ్బ పోయేదని వీళ్ళు రకంతోనే మారాట్లు పడతా ఉన్నారంట. కుంతీదేవి ఆడికి రావడం ఏదో వీళ్ళు మాతో పడతా ఉన్నారని ఏమయ్యా ఏం కారణం ఎక్కడని అడిగితే అప్పుడు చెప్పినాడంట, ఈ మాత్రం మాకు కడడము ఈ మాత్రం జరుగుతా ఉంది అటంటే నా కుమారుని పంపిస్తాను, అదే బండికూడు అదే మాత్రం చెయ్యండి, నా కుమారుని పంపించి వాడిని బలి చేసి వస్తాడని కుంతీదేవి చెప్పిందంట. ఆ కుమారుడి పేరు భీముడు. భీముడు. సో ఆయనకి కుంభాల్లో అన్నం పెట్టి ఆ దున్నపోతులు కట్టుకొని బండి మీద కూర్చొని పోయినాడు. పోయి ఆ బండికూడు తినేసినాడు, దున్నపోతులు వదిలేసినాడు, ఆ బక్కాసుడు ముదించేసినాడు. సో అది ఆ కాన్సెప్ట్ తో మనకు తరతరాలుగా మీరు సో తరతరాలకు వస్తున్న దాన్ని మళ్ళీ ఆచరిస్తూ మంగనాంపల్లిలో ప్రతి సంవత్సరం గ్రాండ్ గా చేస్తారంట. ఇది గైస్. సో గైస్ విన్నారు కదా, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే పక్కా షేర్ చేయండి, ఎందుకంటే తెలియని వాళ్ళు 10 మంది తెలుసుకుంటారు. వీడియో లైక్ కూడా చేయండి. ఇంకా పండగ అయితే వాళ్ళూరు ఫస్ట్ 2 వీధులు అయితే ఉన్నాయి, 2 వీధులు. సో ఇదే బండి అయితే తిరిగేస్తుంది అనమాట. సో గడప గడపకి వాళ్ళు అయితే పూజలు చేసుకుంటారు. ఇంకా బండి కూడా ఏదైతే చేసినారో బ్యాక్ సైడ్ అయితే వేస్తారు. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలరా. సో గైస్ ఈ విధంగా ఎద్దుల బండిని ఆపుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో పూజలు, సో వాళ్ళ ఇంటి ముందర నిలిపేసిన తర్వాత హారతి ఈ విధంగా హారతలు ఇచ్చేసి వాళ్ళు చేసిన కూడు బండి వెనకాల వేస్తారు. సో ఇలా ప్రతి ఇంటికాడ నిలుపుతారు. ప్రతి ఇంటికాడ ఆ కూడుని సేకరించుకొని ఫైనల్గా పక్క ఊరు చిలమాకులపల్లి అని అయితే ఉంది. సో అక్కడ భారతం జరుగుతుంది, అక్కడ గుడి అయితే ఉందో. సో వివిధ రకాల ఊర్ల నుంచి ఇలాంటి బండ్లు ఒక 4-5 అయితే వస్తాయి. సో ఇలాంటివి ఆ గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు వేసిన తర్వాత పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని సో ఎవరి ఇంటికి వాళ్ళైతే వెళ్ళిపోతారు బాగా ఎంజాయ్ చేసి. సో మెయిన్ పర్పస్ ఏంటంటే వాళ్ళ గ్రామం నుంచి ఒక బండి అయితే పోవాలి. సో తరతరాలుగా మన సాంప్రదాయాలను గౌరవిస్తూ మహాభారతం ఇలాంటి వాటిలో ఏదైతే చెప్పారో సో తరతరాలుగా గౌరవిస్తూ చేస్తున్నారు. మెయిన్ పర్పస్ అయితే ఇది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్లో ఆ భారతం జరిగే ఊళ్ళో చిలమాకులపల్లిలో ఇలాంటి బండ్లు ఒక 5-6 వస్తాయి. ఆ బండ్లు మీకు ఒకవేళ తెలిస్తే యా ఊరి నుంచి వచ్చినా కూడా ఒకసారి కమెంట్ చేసేయండి. సో మీరు లాస్ట్ చిలమాకులపల్లి అయితే చూసేయండి. సో గైస్ చూసారు కదా, ఫైనల్ పూజలన్నీ కంప్లీట్ చేసుకొని మనమైతే నేరుగా చిలమాకులపల్లి విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అనమాట భారతం జరిగేది. సో ఇక్కడ అసెంబ్ల్ అవుతాయి అన్ని బండ్లు. సో మీరు లైటింగ్ చూసుకోవచ్చు, బాగా ఉందన్నమాట. పండగ అయితే బాగా చేస్తున్నారు ఈ సైడు. సో నాకైతే బండి కుంభాలంటే అసలు తెలియదు, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. సో చూడండి ఈ విధంగా ఇది వేరే విలేజ్ నుంచి వచ్చిండే బండి అనమాట. సో వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్తో ప్రతి ఇంటికాడ సో బండి కూడిని సేకరించుకొని సో ఈ విధంగా అయితే మనకు డెకరేట్ చేసుకుని అయితే వచ్చేస్తారు. ఇలాంటి బండ్లు చాలా ఉన్నాయి, ఒక 4-5
ఏదైతే నేను తీసానో మీకు కానీ వీటి విలేజ్ల పేర్లు కానీ తెలిస్తే కమెంట్ చేసేయండి తప్పకుండా. సో దాని తర్వాత మనకు వచ్చేసి ఫైనల్ ఈ బండ్లు ఇలాంటివి 5 బండ్లు కలిసిన తర్వాత ఒక 3 రౌండ్లు అయితే వేస్తారు గుడి చుట్టూరు. సో గైస్ ఇంతవరకు వీడియో చూసారు కదా, పండగ అయితే ఇంతే. సో పండగ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి తెలుస్తుంది. సో మన తరతరాలుగా వచ్చి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇలాగనే మంచి మంచి పండుగలు జరుపుకోవాలి, మంచి మంచి జల్లికట్టు పండుగలు కూడా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి.